పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో సోమవారం ఉదయం నుంచి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నానా బీభత్సం సృష్టించాడు. అతని ఆగడాలతో నంది సర్కిల్, కపిలతీర్థం మార్గం వైపు వెళ్లాలంటేనే భక్తులు, స్థానికులు భయపడే పరిస్థితి వచ్చింది. రోడ్డు వెంట వెళ్లే పాదచారులపైన, యాచకులపైన, వచ్చిపోయే వాహనాలపైన రాళ్లు రువ్వాడు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఓ యాచకుడి తలకు తీవ్ర గాయం కావటంతో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఉదయం సమయంలో నంది సర్కిల్ వద్ద ఈ మతిస్థిమితం లేని వ్యక్తి రచ్చ చేయటం మొదలుపెట్టాడు. పాదచారులు, యాచకులు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులపైన రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో 10 మందికి పైగా గాయపడ్డారు. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే 108 కి కాల్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నంది సర్కిల్ వద్ద దాడి చేసిన తర్వాత ఆ మతిస్థిమితం లేని వ్యక్తి కపిలతీర్థం మార్గం వైపు వెళ్లాడు. అక్కడే ఒక యాచకుడిని రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అటుగా వెళ్తున్న వాహనాలపైన కూడా రాళ్లు విసిరాడు. భక్తులకు, ముఖ్యంగా అటువైపుగా వెళ్తున్న మహిళలకు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు అలిపిరి పోలీసులను నిలదీశారు. ఉదయం కపిలతీర్థం వద్ద యాచకుడిని హత్య చేసినప్పటికీ పోలీసులు మధ్యాహ్నం వరకు స్పందించలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంత ఆలస్యం చేస్తే ఎలా అని ప్రశ్నిస్తూ వారి నిర్లక్ష్యం పైన మండిపడ్డారు. ఇదే విధంగానే భక్తుల్ని బెదిరించేది, తర్వాత ఇంకా ఆటో వల్ల అద్దాలు పగలు కొట్టేది, చేతితో కత్తి పెట్టుకుని కర్ర పెట్టుకుని ఈరోజు ఇద్దరు ముగ్గురిని గాయపరిచి ఒకరు చనిపోయినారు. ఈరోజు పోలీసు యంత్రాంగం వీడిపైన దృష్టి పెట్టి వీడిని ఏదో ఒకటి చేయకపోతే చాలా కష్టంగా ఉంది. రోజు ఇదే డబ్బులు లేదంటే కొట్టేదానికి వచ్చేది, అద్దాలు పగులు కొట్టేది, తర్వాత యాత్రికుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉంటాడు. కారు వాళ్ళ దగ్గర పోయేది, కత్తి చూపించేది, బెదిరించేది, రోజు ఇదే తతంగాలు ఉన్నాయన్న. ఎన్నేళ్ళుగా తిరుగుతాడు ఇప్పుడు దగ్గర ఒక 3-4 ఏళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. తీవ్ర విమర్శలు ఎదురైన నేపథ్యంలో అలిపిరి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు. చివరికి స్థానికుల సాయంతో వలపన్ని మరీ అతన్ని బంధించి చితకబాదారు. అతన్ని అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతని బ్యాగ్ లో కత్తులు ఉన్నట్లు గుర్తించారు.